మాట చెప్తా, ఒక్క మాట చెప్తా చివరిగా. రాజకీయ గుణము ఎందుకన్నా అతడు రాష్ట్రాన్ని తెచ్చిన దేవుడన్నా. తెలంగాణ అంటే కేసీఆర్, అవునా కదా? తెలంగాణ అంటే కేసీఆర్, మన కేసీఆరే, మన కేసీఆరే. కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు, ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు. జై తెలంగాణ, జై తెలంగాణ. రైట్, మధుప్రియకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు మానుకోట ప్రసాద్ వస్తున్నాడు. గట్టిగా ప్రసాద్కు చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క యూరియా బస్తా కోసం హరిఘోషాలు పడుతున్నారు. ఆ పాట రాసింది మానుకోట ప్రసాద్. మిముగన్న తల్లికి దండాలయ్యా, కల్వకుంట్ల మా సింధురయ్యా, జనమందరి పెద్ద బిడ్డవయ్యా. షురు చేద్దామా? చేద్దామా? రేవంత్ రెడ్డి తోటి ఈ వేదిక నుంచి కబడ్డీ ఆడాలి. డెడ్ లైన్ కూడా దొక్కనియద్దు. అంటే రాబోయే ఎన్నికలు ఏదైనా కావచ్చు, డిపాజిట్లు కూడా రావద్దు కాంగ్రెస్ బీజేపీకి. అక్కడ బడే బాయ్, ఇక్కడ చోటే బాయ్. వాళ్ళ సంగతి చూసుకుందాం కొద్దిసేపట్లో. ప్రసాద్ కు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. హలో 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 హలో. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓ గిట్లున్నారు అనుకో, నాకు ఛార్జింగ్ దిగిపోతుంది తెలుసుగా. జర్రా నాకు ఎట్లుండాలంటే ఓ అంటే ఓ అనాలి. ఎట్లా అనాలి? ఒక్కసారి ఎట్లా అనాలి? అరే అట్టాంచు, అరే అట్టాంచు కాంగ్రెస్ కంపు, అరే అట్టాంచు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. దిగిందా లేదా? అరే అట్టాంచు బీజేపీ కంపు, అరే అట్టాంచు బీజేపీ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. దిగిన గులాబీ గుంపుకింత సల్ల కూసుంటే కాదు, ఒక్కసారి అందరూ పిడికిల్లెత్తి జై తెలంగాణ అంటే గచ్చు గచ్చు మనాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. నిలబడ్డోళ్ళు కూసున్నోళ్ళు అందరు ఒక్కసారి గిట్లెత్తాలి. సభలో ఉన్నోళ్ళందరూ ఎత్తాలా? నా మోమాటం ఏమున్నది? ఇది మన సభ, మన సారు, మన మీటింగ్. ఎత్తాల జై తెలంగాణ. నడవరో నా కొడుకాన నడిసిన బాట, చంద్రశేఖరన్న బాట. నడవరో నడువు ఎందర ఒరిగిన బాట, తెలంగాణ పోరు బాట. తప్పని చూస్తున్నా ఈ అన్న ఒక్కడే హుషారుగున్నాడు. ఆ అన్నతో పోటీగా నేను వాడుతున్నా సార్, మీరందరూ సప్పట్లు కొట్టాలి. కొడతారని మాట ఇస్తున్నా. జగిత్యాల చుట్టుపక్కల వాళ్ళందరూ మాట ఇస్తే తప్పరు, మాట కోసం తలకాయన తీసేసుకుంటారు కానీ మాట తప్పరు, అంతేనా? అరే నడవరో నా కొడుకా నడిసిన బాట, చంద్రశేఖరన్న బాట. 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 నడవరో నడువు ఎందర ఒరిగిన బాట, తెలంగాణ పోరు బాట. నడవరో నడువు ఎందర ఒరిగిన బాట, తెలంగాణ పోరు బాట. చింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ, చింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ, చింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ, చింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ. తెలంగాణ సాధన కట్టి కదిలిన
కేసీఆర్ సారు పిడికిలెత్తి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సాగి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్లు సుభిక్షంగా పరిపాలించి మన బతుకుల్లో వెలుగులు నింపి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మన బతుకుల్ని బాగు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేసీఆర్. అలా చల్లగా బతికిన మన బతుకుల్లో ఇవాళ ఏం జరుగుతుంది? ఇందాక చెల్లె మధుప్రియ 2 లైన్లు వాడింది. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము. ఓ అన్నా విజిలేక కాసేపు. ఈ ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా. ఆగో కొట్టకు. గాయనేవులో తొందరపడ్డట మావాడు తొందరపడతాడు, ముఖ్యమంత్రి తొందరపడతాడు కాదే. అట్లా కాదుగా లెక్క. నిమ్మలంగా ఉండాలి. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. ఎట్లాకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం తీరొక్క పంటను పెట్టి పుట్లా కొద్ది పంటలు తీసి రైతు బంధు పథకం పడితే అన్న కూసో రాదరిచారా మీరు? రైతు బంధు కూసరి కూసో, చేతులు కట్టుకొని నిలబడు. గట్ట చూస్తున్నవే మేము కొడతావా ఎట్లా? కూసో అన్న. రైతు బంధు పథకం పడితే రాగాలెన్నో తీసినోళ్ళం ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. అందరు కూర్చోమని సార్ 5 నిమిషాలలో వస్తుండు. దయచేసి అందరు కూర్చోమని చెప్పండి సార్ ప్లీజ్. సార్ వచ్చినప్పుడు ఆ డ్రోన్ లాపాలి బ్రదర్. అందరు కూర్చోవాలి దయచేసి. హలో సందీప్ అందరు కూర్చోమని చెప్తాం. మైక్ ఆఫ్. హలో అన్న మైక్ ఆఫ్ చేయక దండం పెడతా ప్లీజ్. అందరూ కూర్చోవాలి అన్న, దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరూ కూర్చోవాలి. మరికొద్ది సేపట్లో డ్రోన్స్ సార్ వచ్చినప్పుడు బంద్ చేయాలి ప్లీజ్. పాడతాం ఒక పాట పాడు. హలో మరి అంత చల్లగా బతికిన వాళ్ళం మనం. అంత చల్లగా కేసీఆర్ సార్ పాలనలో రైతు బంధు సమయానికి పడి ఆసరా పింఛన్లు వచ్చి 1000 గురుకులాలు కట్టుకొని. ప్రసాద్ ఒక్క నిమిషం మానుకోట. దయచేసి ఎల్ రమణన్న వాళ్ళ టీము ఆ పెద్ద డ్రోన్ ఎగిరేస్తున్నారు పూలది, దయచేసి అది ఆపేయండి ప్లీజ్. తర్వాత ఇక్కడ ఈ డ్రోన్ కూడా కేసీఆర్ గారు సభా వేదిక మీదకి రాగానే ఇక్కడ డ్రోన్ కూడా బంద్ చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్. కాబట్టి అట్లా బతికినోళ్ళము ఇవాళ ఏమైపోయింది? ఇది ఎటుగాని పాలన వచ్చింది. ప్రజాపాలన అని చెప్పుకునే పాలన కాదు, ఇది పనికి మాలిన పాలన. ప్రజాపాలన వచ్చి ఇండ్లను కూలగొడుతుంది. మొన్నటికి మొన్న వెలుగుమట్లలో ఏం జరిగింది? వెలవేల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద. అరే బుల్డోజర్ వచ్చింది బుల్ల బుల్ల, మా ఇల్లు అయ్యింది గుల్ల గుల్ల. శనిలాగా వచ్చింది సర్కారురా, అరే శనిలాగా వచ్చింది సర్కారురా. చేతబడైపోయాయి బతుకురా, వెలవేల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద. 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 ఇట్లా ఆగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ సర్కార్ను గద్దదించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది అనుకున్నట్టు ఒక్కసారి ఇట్లా చేతులెత్తాలిగా, గట్లనే ఎత్తి పట్టుకోవాలి, దించొద్దు. 2 చేతులు ఎత్తి పట్టుకోర్రిగా. జిమ్మేదారి కోయిలో, అరే జిమ్మేదారి కోయిలా,
జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిల నా 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 జిమ్మేదారి కోయిల నీ పాట నా కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల కొట్టు ఏయ్ 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 పోరాటాల జెండ ఎత్తి పోరాటాల జెండ ఎత్తి జగిత్యాల పోదాము జగిత్యాల పోదాము కేసీఆర్ సారు సభలో జెండ ఎత్తి పడదాము ఏం చెప్తున్నా పోరాటాల జెండ బట్టి పోరాటాల జెండ బట్టి జిమ్మేదారి కోయిల జగిత్యాల పోదాము జిమ్మేదారి కోయిల కేసీఆర్ సారు సభలో ఈ జెండా ఎత్తి మరి జెండా ఎత్తి పట్టాలని చెప్పినా కదా మరి మెడలలో ఉన్న కండువాలు ఎత్తి పట్టుకోవాలి కదా పట్టుకోరు మళ్ళా పట్టుకోవాలన్నా ఏయ్ పోరాటాల జెండ బట్టి జగిత్యాల పోదాము కేసీఆర్ సభలోన జెండ ఎత్తి పడదాము జెండ ఎత్తి పడదాము జిమ్మేదారి కోయిల జెండ ఎత్తి పడదాము జిమ్మేదారి కోయిల జీవనన్న రాకకై అరే జీవనన్న రాకకై స్వాగతాలు చెప్పాలి జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల జిమ్మేదారి కోయిలో జిమ్మేదారి కోయిల నీ పాట నా పాట కేసీఆర్ పాటనే జిమ్మేదారి కోయిల అరే దోస్తర దిన్నందమా దోస్తి గట్టుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా ఆడుకుందామా ఆడుకుందామా గీడికొచ్చి చెప్పరాదు మరి కదేదో ఆడుకుందామా అరే దోస్తర తిన్నందమా దోస్తి కట్టుకుందమా దోస్తర తిన్నందమా దోస్తి కట్టుకుందమా అలై బలై తీసుకొని ఆడుకుందమా అలై బలై తీసుకొని ఆటలాడుకుందమా దోస్తర తిన్నందమా దోస్తి కట్టుకుందమా దోస్తర తిన్నందమా దోస్తి కట్టుకుందమా అలై అక్క అక్క అన్న మా అక్కోళ్ళు ఎంత ముద్దుకున్నారు చూడు బతుకమ్మ లెక్కనే ఉన్నారు ఎంత ముద్దుగా సెల్ ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తాలు సప్పట్లు కొట్టరా అక్క దండం పెడతా మీ సీరియల్ లెక్కే సప్పట్లు కొడతారా మీరు మాకు కొట్టరా అరే దోస్తరా తిన్నందమా దోస్తి కట్టుకుందమా దోస్తి కట్టుకుందమా లై బలై తీసుకొని ఆటలాడుకుందమా లై బలై తీసుకొని ఆటలాడుకుందమా ఆగని జన పోరాటంలో ఆగని జన పోరాటంలో భాగమై పోదమా దోస్తరా తిన్నందమా దోస్తి కట్టుకుందమా లై బలై తీసుకొని ఆటలాడుకుందమా దోస్తరా తిన్నందమా దోస్తి కట్టుకుందమా లై బలై తీసుకొని ఆటలాడుకుందమా జీవనన్న 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 జెండ బట్టి వస్తున్నాడు చూడరా జీవనన్న జెండ బట్టి వస్తున్నాడు చూడరా జీవనన్న జెండ బట్టి వస్తున్నాడు చూడరా
ఎన్ని కుట్రలు చేసినా అరే జగిత్యాల మనదే ఇక చెంగు సైర నైదమా ఒక ముచ్చట చెప్పాలన్న మీకు ఒక ముచ్చట చెప్పాలి. మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పులు చేసిండు కేసీఆర్ సార్ అంటున్నాడు. అవు బరాబర్ చేసిండు. ఎట్లా ఆసరా పింఛన్లు వచ్చినాయి, నీ లెక్క రైతు బంధు ఎగ్గొట్లే, నీ లెక్క 4000 ఇస్తా అని 2500కే పరిమితం చేయలే, అబద్ధాల ముచ్చట్లు చెప్పలే, 6 గ్యారెంటీలు అని చెప్పి నిండా మమ్మల్ని ముంచలే. ఇందాక వండగా అరే అటాంచు కాంగ్రెస్ కంపు ఈడ దిగింది. ఈ పాట సారు ఎందుకు అప్పులు చేసిండో, మరి ఆ అప్పుల వెనుకున్న మర్మం ఏందో, మనకి ఏమొచ్చిందో, ఏం చేసిండో కేసీఆర్ సార్ అనేది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు సందీప్ వస్తున్నాడు. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీని ఉతికారేసిన పాటలు ఉన్నాయి కొన్ని. ఆ పాటలు పాడింది వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన. ఈ పాట పాడుకుంటూ ఇప్పుడు మన ముందుకు వస్తుండే. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమైంది జోష్ ఉండాలి, ఛార్జింగ్ దిగిపోతుంది. గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి దయచేసి అన్న కళాకారుల వేదిక దగ్గర వెనక నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా పైకి రావద్దు ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి ఒక్కరు మీ మెడలలో ఉన్నటువంటి గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి. ఎందుకు ఎత్తాలో చెప్పాలా? జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ ఇక్కడికి నా బిడ్డ నువ్వు నిజంగా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ అని అసెంబ్లీలో సమర్పించినావు కదా, అవునా కాదా? మరి రావాలా వద్దా? పోయి రేవంత్ రెడ్డి పక్కన వచ్చిండు. ఏమంటారు అట్లాంటి? ఏమంటారు? గట్టిగా చెప్పాలన్నా. ఏమంటారు? గట్టిగా చెప్పాలి. ఏమంటారు? కాబట్టి సంజయ్ పాటతోనే మొదలు పెట్టుకుందాం. అరే అటోనివా నువ్వు ఇటోనివా, అవునా కదా? నువ్వు అటోనివా ఇటోనివా అర్థం కాక జగిత్యాల ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లక్షలాది మంది వచ్చి ఇక్కడ గులాబీ జెండా పట్టుకొని కారు గుర్తుతో ఇక్కడ నిలబడ్డారు. ఎవరి బీకపోయి పోయినావురా బాయ్ సంజయ్? ఎక్కడికి పోయినావు? బరాబరి మా పార్టీ మీద గెలిచినావు. నీవి కారు గుర్తున్నది బీఆర్ఎస్ పార్టీనే అంటున్నావు. రా బిడ్డ ఇక్కడికి. మరి నువ్వు రావాలా వద్దా? రావాలా వద్దా? అందుకనే ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. చొప్పదండల్లో వచ్చిరు కదా, ధర్మపురంలో వచ్చిరా, కోరుట్లలో వచ్చిరా, మెట్పల్లెల్లో వచ్చిరా. సప్పుడు చిన్నగుందన్న జగిత్యాల. అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అన్నా గింత సప్పగుంటే కాదన్నా. జెండాలన్నీ పైకెత్తి బిడ్డ మేమందరం కష్టపడి గెలిపించినాం అన్నా. జర అవుట్పుట్ అట పెంచు అశోక్ అన్న. ఇటు సైడ్ రైట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉందంట, అవుట్పుట్ పెంచు. ఇక్కడ మానిటర్లు కూడా పెంచు. మేమందరం కష్టపడి గెలిపించినావు. అభివృద్ధి అభివృద్ధి అని అడ్డగోలిగా సంపాదించుకున్న పైసలన్నీ దాచుకోవడానికి ఇలా రేవంత్ రెడ్డి పక్కన వచ్చినావు. కాబట్టి అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. 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 నువ్వు కారు గుర్తు మీద, ఏ గుర్తు మీద ఓటేస్తా గెలిచిండు సంజయ్? ఏ గుర్తు? ఏ గుర్తు?
మా కారు గుర్తు మీద గెలిసినవు, మా కారు గుర్తు మీద గెలిసినవు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. గట్టిగా చెప్పండి. మరికొద్ది సేపట్లో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నారు. జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి ఎట్లాంటి పనులు లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన కానుంచి కట్టిన కూల్చుడు తప్ప ఏమన్నా కొత్తగా చేసిండా? గట్టిగా చెప్పాలన్నా. ఏమో మీ సంజయ్ అటు పోయి ఏమన్నా చేసిండేమో అనిపిస్తుంది. ఈడ రోడ్లు దొబ్బుడు తప్ప ఏమన్నా ఉందా? ఉన్నదా? అందుకనే వద్దురా నాయనా ఈ కాంగ్రెసు పాలన. ఎట్లుంది పాలన? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన.